జాబితా సవరణ SIR ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ IAS మీడియాకు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్యూమరేటర్లు, బూత్ లెవెల్ అధికారులు, BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్ పత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు అందించే ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తిగా నింపి ఒక ప్రతిని BLOలకు తిరిగి అందజేయాలని, మరో ప్రతిని తమ వద్ద భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు సక్రమంగా నమోదయ్యేలా ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనాలని, సహకరించాలని కోరారు. అలాగే జూలై 31 నుంచి డిసెంబర్ 28 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని సంచిత్ గంగ్వార్ IAS తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ పేర్లు 2002 ఓటర్ ఎలక్టోరల్ రోల్లో ఉండకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసి మనకు ఇవ్వాలి. సో ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఎలక్టర్స్. 24 జూలై వరకు మనకు అన్ని రెన్యువేషన్ ఫామ్ వస్తే మనము డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ స్మూత్గా ప్రిపేర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అనే ఒక ప్రక్రియ 25 జూన్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ SIR ప్రక్రియ ఉద్దేశం ఏంటి అంటే, కొంతమంది ఓటర్స్ మైగ్రేట్ అయి ఉంటారు. సో ఓట్ ఎక్కడ ఉంది కానీ వేరే చోటలో ఉంటున్నారు. కొంతమంది చనిపోయినరు, కొంతమంది దగ్గర 2-3 ఓట్స్ కూడా ఉండవచ్చు. సో ఇట్లాంటి అన్నీ కరెక్ట్ చేయడానికి ఇది SIR అనే ఒక ప్రక్రియ మనము మన తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నుంచి మొదలు పెడతాము. దాని భాగంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 25 జూన్ నుంచి SIR ప్రక్రియ మొదలు పెడతాము. ఈ SIR ప్రక్రియ భాగంగా మన BLOలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. సో ప్రతి ఎలక్టర్కి 2 ఎలక్టోరల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఎలక్టర్ ఫిల్ చేసి BLOకి రిటర్న్ చేయాలి. సో ప్రతి ఎలక్టర్కి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఒకటి ఫామ్ ఫిల్ చేసి BLOకి ఇవ్వాలి, ఒకటి ఫామ్ ఫిల్ చేసి BLO సైన్ చేసి మీకు రిటర్న్ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్ లాగా మీ దగ్గర పెట్టాలి. సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయడం చాలా కంపల్సరీ. మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో 418 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 418 మంది BLO ఉన్నారు. సో వాళ్ళు 25 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినాక ఎలక్టర్లు ఫిల్ చేసినాక వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ అయినాక 31 జూలై 2026 మన డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. దాని తర్వాత కొన్ని ఎలక్టరల్ ఫామ్స్లో, ఎన్యూమరేషన్ ఫామ్స్లో ఇష్యూస్ కూడా ఉండవచ్చు. వాళ్ళకి మనము నోటీస్ పంపిస్తాము. ఈ నోటీస్ హియరింగ్ ERO లెవెల్లో జరుగుతుంది. అది 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ వరకు హియరింగ్స్ ఉంటాయి. దాని తర్వాత 1 అక్టోబర్ 2026 మన ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఓటర్స్ అబవ్ 18 అయి ఉంటారు, కొంతమందికి అడ్రస్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 31 జూలై తర్వాత BLOకు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా ఫామ్ 7 కూడా 31 జూలై తర్వాత BLOకు సబ్మిట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ 31 జూలై పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది. 31 జూలై తర్వాత 30 ఆగస్ట్ వరకు BLOలు ఫామ్ 6, 7, 8 ఈ అన్ని ఫామ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఫామ్స్ అప్పుడే ఇవ్వాలి. 25
జూన్ టు 24 జూలై వరకు ఇన్ఫర్మేషన్ ఫామ్ మాత్రమే బిఎల్ఓలో కలెక్ట్ చేస్తారు. అది మాత్రమే మన అందరూ ఎలక్టోరల్ ఫిల్ చేసి రిటర్న్ చేయాలి. దీంట్లో కూడా ఏమైనా ఫామ్ మిస్ అయితే ఆర్ వాళ్ళు ఓటర్లు ఇంట్లో ఉండకపోతే వాళ్ళు ఆన్లైన్ కూడా ఇది ఫిల్ చేయవచ్చు ఇన్ఫర్మేషన్ ఫామ్. కానీ దాన్ని చేయడానికి వాళ్ళ మొబైల్ నంబర్ ఎపిక్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. తర్వాత ఎపిక్ కార్డులో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరుతో మ్యాచ్ అయిపోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఫామ్స్ మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము 25 జూన్ నుంచి. బిఎల్ఓలతో కోఆపరేట్ చేసి ఇవి అన్ని ఫామ్స్ మనకు కరెక్ట్గా ఫిల్ చేసి ఇవ్వాలి. దీంట్లో ఓటర్లు ఏం ఫిల్ చేయాలి అంటే 2002లో ఉన్న ఎలక్టోరల్ రోల్లో